హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు సింపుల్ మెథడ్లో ఎగ్ బుర్జీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనము ఇంట్లో ఎలాంటి కర్రీస్ లేనప్పుడు మనము త్వరగా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇది సింపుల్ అయినా కూడా ఎంతో టేస్టీ ఉంటుంది. ఇది మనం అన్నము, చపాతి, పూరి దేంట్లోకైనా కూడా మనం కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఇలా చేసుకొని తింటే మనము స్టమక్ చాలా తేలికగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎటువంటి మసాలాలు కూడా మనం ఇక్కడ యూస్ చేయలేదు కాబట్టి ఇది చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఇష్టంగా తినే కర్రీ. దీన్ని చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్. దీనికి కావాల్సింది మనము 4-5 ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కర్రీ క్వాంటిటీని బట్టి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తయారు చేయడానికి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అది వేడి అయినాక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది ఎగ్ కాబట్టి కొంచెము ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలిపి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగడానికి మనము 1 చెంచా పసుపు, కొంచెం ఉప్పుని వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను మిరియాలు వేసి రుబ్బాను, ఎందుకంటే మిరియాల ఫ్లేవర్ కూడా ఈ ఎగ్ మిరియాల వలన ఈ కర్రీ మరింత టేస్ట్ని ఇస్తుంది. తర్వాత మనము 1 చెంచా కారం వేసుకొని దాంట్లో తగినంత ఉప్పుని, రుచికి తగినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని 5 నిమిషాల వరకు నూనెలో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత మనము ఇక్కడ ఎగ్స్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను మాత్రము 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఆ 4 ఎగ్స్ని కొట్టి దీంట్లో వేసేసి ఆ మొత్తము ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి 4 ఎగ్స్ని తీసుకున్నాను. 4 ఎగ్స్ని మొత్తం కూడా దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మూత తీసిన తర్వాత దాంట్లో ఉన్న పచ్చసోనను మొత్తము ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో ఇట్లా మొత్తము కలపాలి. ఆ కలిపిన దాన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత మూత తీసి మొత్తాన్ని మిక్స్ చేసి మొత్తం కలుపుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు మొత్తము కలిపి దాన్ని ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మూత పెట్టకుండానే ఇలా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి అది టేస్ట్ అన్నది మరింతగా పెరుగుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా నూనెలో ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ ఎగ్ బుర్జీ కర్రీ రెడీ. దీన్ని మనము వేడివేడి అన్నంలో అయినా బగారా రైస్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.